శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను ఒక అద్భుతమైనటువంటి విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పనా? అది మీరు ప్రపంచానికి చాటి చెప్పండి. నేను చెప్తున్నటువంటి కొన్ని రాసులేనండి. కొన్ని రాసులు ప్రపంచానికి చాటి చెప్పండి. మీరు ఏమని చాటి చెప్తారు? మేము నెక్స్ట్ ఇయర్ నుండి 2024 సంవత్సరం నుండి ధనవంతులం అవ్వబోతున్నాం, సంపాదన మార్గం అనేది పెరిగిపోయింది, మేము డెవలప్మెంట్ అవ్వబోతున్నాము అని మీరు సమాజానికి చాటి చెప్పే రోజులు వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఒక ఇండస్ట్రీ స్థాపించారు. మీరు ఇండస్ట్రీ ఏదో కొంత అమౌంట్తోని, లేదంటే పార్ట్నర్షిప్తోనో, లేదంటే మీ దగ్గర ఉన్న అమౌంట్తోనో, ఏదో విధంగా బ్యాంక్ లోన్తోనో ఏదో ఒకటి స్టార్ట్ చేశారనుకోండి. మీకు 10 రూపాయలు లాభం ఉంటేనే కదా మీ దగ్గర శాలరీ చేసేవాళ్ళు, పని చేసేటువంటి వారు వాళ్ళు బ్రతకగలుగుతారు. అంటే ఒకటి గమనించాలి మనం ఏంటంటే, ఆ భగవంతుడు అన్ని వేళలా ప్రతి ఒక్కరి యందు ఉంటాడండి. నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్ ఇటు సమాజానికి మంచి జరిగే విధంగా, ఇటు నువ్వు బాగుపడి నువ్వు 10 మందిని బ్రతికించే విధంగా ఉండాలి ఏ బిజినెస్ చేస్తా. అలాంటి బిజినెస్లను కనుక మీరు స్టార్ట్ చేశారనుకోండి, మీకు చాలా వరకు మంచి జరుగుతుందండి. నువ్వు ఏదైనా ఒక ఉపాధి కల్పన, ఒక పరిశ్రమను స్టార్ట్ చేశావు. నువ్వు పరిశ్రమను స్టార్ట్ చేసినప్పుడు నీ కింద 100 మంది బ్రతుకుతున్నారు, నువ్వు వాళ్ళకి శాలరీస్ కట్టిస్తున్నావు. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, 100 మంది బ్రతుకుతున్నాడు వీడి ద్వారా, 100 మంది బ్రతుకుతున్నారు కాబట్టి వీడిని ఇంకా మంచి పొజిషన్కి తీసుకెళ్తే ఇంకా 100 మంది బ్రతుకుతారు. నువ్వు ఉపాధి కల్పించేటువంటి వాడు, నువ్వు ఒక దైవదూతవు. భగవంతుడు నేను ఆజ్ఞాపిస్తున్నాడు, నేను కరుణిస్తున్నాడు, నువ్వు చేయగలుగుతున్నావు. ఏమండి నేను చెప్తున్నా నిజమండి, అబద్ధం కాదేది. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు, అతని కొడుకు ముఖేష్ అంబానీ ఉన్నాడు. దానికి ప్రపంచంలో ఎన్ని వేల మంది అతని దగ్గర పనిచేస్తున్నారండి? నాకు తెలిసి లక్ష చేంజ్ ఉంటారేమో. లక్షలలో అంటే 1,00,000 మందిని, 2 లక్షల మందిని బ్రతికిస్తున్నాడంటే గుర్తుపెట్టుకున్నా. ఆ 1,00,000 మందికి ఉపాధి కల్పించాడా లేదా? వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నాడా లేదా? గొప్పవాడండి. ఆ రిలయన్స్ సంస్థ కనుక మూతపడినట్టయితే ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి పడతారు? కష్టపడతారు, ఇబ్బంది పడతారు. ఒక్కొక్కరికి వేలలో, లక్షలలో శాలరీస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. కేవలం తన మీద డిపెండ్ అయ్యి, ఆ సంస్థ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళే ఉన్నారు. అంటే మనం చేసేటువంటి ఉద్యోగం ఏంటంటే, వ్యాపారం ఏదైనా ఇండస్ట్రీ ఏదైనా పెట్టినప్పుడు కూడా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా రూపాయి మనకు రావాలి, రూపాయి మన దగ్గర కొన్నటువంటి వాడికి మంచి లాభం జరగాలి. నాకు రూపాయి ఇస్తే నేను దీంట్లో నా దగ్గర పనిచేస్తున్నటువంటి వారికి చక్కటి సమన్యాయం చేయాలి. 24 గంటలు కష్టపడి పనిచేసేటువంటి వారికి ఆ భగవంతుడు ఎప్పుడు వెన్నంటే ఉంటాడు. చెప్తున్నానండి. కాబట్టి మీరు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు దక్కిందండి. ఏ రాశులకు దక్కిందండి? వృషభ రాశి, తులారాశి, కుంభరాశి, మేషరాశి, సింహరాశి. ఈ 5 రాశులకు అసలు అద్భుతమైనటువంటి యోగం. ధనవంతులు అవ్వడానికి వాళ్ళకు లైన్ క్లియర్ అయిపోయిందండి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి రాశులు నేను గత సంవత్సరం నుండి చెప్తున్నాను. 2034 సంవత్సరం లోపు వీరు 100 కోట్లు సంపాదించి తీరుతారండి. సంపాదించి తీరుతారండి, ఖచ్చితంగా సంపాదించి తీరుతారు. 100% చెప్తున్నాను. 100 కోట్లు సంపాదిస్తారు మీరు. మీకు నమ్మకం లేకపోవచ్చు, నమ్మకం లేకపోతే నేను దానికి బాధ్యుని కాదు. నమ్మకం అనేది మీకు ఉండాలి. ఒక గురువు గారు శిష్యులతో కలిసి అడవి మార్గంలో వెళ్ళిపోతున్నాడు. ఆ అడవి మార్గంలో క్రూర మృగాలు ఎక్కువగా ఉన్నాయి. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఇవన్నీ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆకలితో నకనకలాడుతున్నాయి. పక్కన ఉన్నటువంటి అభయారణ్యంలో, ఘోరమైనటువంటి గింగారణ్యంలో ఆ పులులు, సింహాలు ఎప్పుడు ఎవరొస్తే దాడి చేసి వాళ్ళని తినేద్దామా అన్నంత ఆకలితో చూస్తున్నాయి చుట్టుపక్కల.
శిష్య బృందంతో వెళ్తున్నటువంటి గురువును అందరూ హత్తుకొని పట్టుకున్నారు. గురువుగారు కాపాడండి, గురువుగారు కాపాడండి, సింహాలు మా మీదకి వస్తున్నాయి, పులులు మా మీదకి వస్తున్నాయి అని చెప్పేసి ఆ గురువుగారు చింతకు చేరారు. గురువుగారు వాళ్ళకు ఒకటే విషయం చెప్పాడు, నేను చెప్పినట్టుగా మీరు కనుక ప్రయత్నించినట్టయితే అవి మిమ్మల్ని ఏం చేయలేవు. ఎస్, నేను చెప్పినట్టు చేయండి. ఒక లైన్, ఒక సీరియల్గా, ఒక లైన్ ప్రకారం, ఒక క్రమ పద్ధతిగా నా వెనుక రండి, నా వెనుక రండి. మనసులో నన్నే స్మరించుకుంటూ రండి. కళ్ళు మూసుకొని చక్కగా ఒకరినొకరు చూసుకుంటూ, ఎక్కడ కూడా నీ యొక్క మనస్సు లగ్నం చేసుకొని, నీ యొక్క ఆలోచన విధానం లగ్నం చేసుకొని, ఎటువైపు చూడకుండా చక్కగా స్మరిస్తూ ధ్యానిస్తూ నా వైపే చూస్తూ మీరందరూ నా వెనకే రండి అని చెప్పాడు. ఎస్, అందరూ గురువుగారు చెప్పినట్టుగా చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. దాంట్లో ఒక కోతిమూక శిష్యుడు ఉన్నాడు. కోతిమూకవాడు ఇప్పుడు ఏం చేస్తాడు, ఎందుకు ఇంతమంది ఉన్నారు, నన్నే తీసుకెళ్తుందా పులి, నన్నే తీసుకెళ్తుందా సింహం అని చెప్పేసి వాడు తిక్క తిక్క చూపులు చూడడం మొదలుపెట్టాడు. ఇడు చూస్తున్నాడు, అడు చూస్తున్నాడు, ఇడు చూస్తున్నాడు, అడు చూస్తున్నాడు. ఇతని చూపు సింహం మీద పడింది. సింహాన్ని చూశాడు. సింహం చూస్తే ఆ సింహం వీడు చూశాడు కదా అని చెప్పేసి వాడిని నాలుక ఖర్చుకొని వెళ్ళిపోయింది. అంటే వాస్తవానికి ఏంటంటే గురువు ఎంతో అనుభవంతో చెప్తాడండి, అన్ని అనుభవించి చెప్తాడు. గురువు మామూలుగా గురువు కాలేదండి, అన్నీ అనుభవించి అన్ని రకాలుగా రీసెర్చ్ చేసి అన్ని విధాలుగా ఆలోచనలు చేసి అన్ని గ్రంథాలు ఇవన్నీ చదువుకునే గురువుగా మారతారు. ఏదో ఆషామాషిగా మారేది కాదు గురువు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా ప్రయత్నం కొనసాగిస్తున్నప్పుడు అసలు మనం డిసప్పాయింట్ కావద్దు. ఎందుకంటే డిసప్పాయింట్ ఎందుకు కావాలి, మనం చాలామంది డిసప్పాయింట్ అవుతారండి. షాపు పెడతారు, ఒక్కరోజు నడవకపోయేసరికి అబ్బాయి ఈ షాపే వేస్ట్ అని అంటాడు. ఒక్కరోజు కానీ బిజినెస్ వచ్చేది, ఎన్ని రోజులు కష్టపడాలి, ఎంత కష్టపడితే నీకు ఆ బిజినెస్ నడవాలి. ఒక రోజులో పెట్టి తీసుకొచ్చి పెట్టగా నేను బాగా అమ్ముడు పోయి బాగా సంపాదిస్తే ఇంకేముంటుందండి. ఏదైనా ఒక టైం రావాలి, 4 రోజులు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. బిజినెస్ నడుస్తుందా, నడుస్తలేదా, ఎందుకు నడుస్తలేదు, దేని ప్రాబ్లం ఉంది, నేను పెట్టుకున్నటువంటి పేరులో అక్షర బలాలు ఏమైనా చేంజ్ ఉన్నాయా, నా పేరులో ఏమైనా సంఖ్యాబలం ఏమైనా లోపించిందా, నేను పుట్టినటువంటి తేదీలో నాకు ఏదైనా బిజినెస్ కలిసి రావటం లేదా, ఇవన్నీ చూసుకోవాలి కదండి. మనం ఆదరాబాదరా ఏదో ఒకటి బిజినెస్ పెట్టాలి, ఏదో ఒకటి నడిపి ఇవ్వాలి అంటే నడుస్తుందా, నడవదు, అస్సలే నడవదు. మనకు మ్యాచ్ అయ్యే బిజినెస్లు, మనం ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో సంపాదించగలుగుతాం, కోటీశ్వర్లు అవ్వగలుగుతాం, ఉన్నతంగా జీవించగలుగుతాం, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత బిజినెస్ పెట్టుకోండి. ఎందుకు రావండి డబ్బులు, వస్తాయని ఖచ్చితంగా వస్తాయి. ఏదో నేను మిమ్మల్ని ఏదో సంపాదిస్తారు, 1000 కోట్లు, 100 కోట్లు, లక్షల కోట్లు అని ఏదో మిమ్మల్ని నేను ప్రోత్సహించడం లేదండి. సంపాదన ఉంటుందండి. నా దగ్గర నా కళ్ళ ముందు కొన్ని వేల మంది, లక్షలలో మంది నా క్లయింట్స్ ఎంతమంది బాగుపడ్డారో తెలుసా. తినడానికి ఒక్క పూట భోజనం లేని పరిస్థితుల్లో ఉన్నవారు వేల మందికి భోజనాలు పెట్టేంత స్థాయికి ఎదిగారు. గర్వపడాలి, సెల్యూట్ కొట్టాలి వాళ్ళకి. నిజంగా నేను చెప్పడం వరకే నా బాధ్యత, వినేది మీరే, ఖచ్చితంగా మీరే చేయాలి. గురువు పాఠాలు బోధిస్తాడు అంతే, నా పని నేను చేస్తాను, నేను పాఠాలు బోధించడం వరకే నా బాధ్యత. ఎగ్జామ్ రాసేది మీరే, మీరే రాయాలి ఎగ్జామ్, నేను రాయను. మీరు విన్నదాన్ని శ్రద్ధగా విని దాన్ని అర్థం చేసుకుని ఎగ్జామ్ రాయి, ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు పాస్ అయిపోతావు. నేను హామీ ఇస్తున్నాను, నేను షూరిటీ ఇస్తున్నాను, నేను సంతకం పెడతాను. మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి. ఎవరి మాట వినకండి. నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో అందరూ కూడా నేను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ రోజులలో న్యూమరాలజీ నమ్ముతారా, ఈ రోజులలో ఆస్ట్రాలజీ నమ్ముతావనే. అతని పరిస్థితి బాగుండదు అసలు. యాక్చువల్గా ఇతన్ని అంటాడు కానీ అతని పరిస్థితే బాగుండదు. మీదికి మాత్రం ఈ విధంగా ఉంటాడు. మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మానవ నైజం చెప్తున్నాను నేను, అందరినీ ఉద్దేశించి కాదండి, కొంతమందిని. మన పక్కున్నవాడు బాగుపడకూడదు, మన పక్కున్నవాడు ఎట్టి పరిస్థితిలో బాగుపడవద్దు, వాడికి జాబ్ రావద్దు, వాడు బాగుపడద్దు, వాడు సంపాదించద్దు. కానీ ఎక్కడో ఉన్నటువంటి ముఖేష్ అంబానీ బాగుపడాలి, ఎక్కడో ఉన్నటువంటి ఎలాన్ మాస్క్ బాగుపడాలి అని వాడి మీద దృష్టి పెట్టం మనం. కానీ పక్కనున్నవాడు మాత్రం బాగుపడద్దు. ఎందుకంటే పక్కనున్నవాడు బాగుపడితే మనకేం లాభం అండి.
ఎక్కడో ఉన్నటువంటి ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ వారి పిల్లలు బాగుపడితే మనం సంతోషపడాలి. రేపు పొద్దున రేపేదన్నా నీకు సమస్య వచ్చిందంటే నీకు పక్కనోడు సాయం చేయడండి. అక్కడ ఉన్నటువంటి ఎలాన్ మాస్క్ సాయం చేస్తాడు, మీకు ముఖేష్ అంబానీ సాయం చేస్తాడు. ఈ పక్కన ఉన్నవాడు ఎందుకు సాయం చేస్తాడు? అందుకే వాడు బాగుపడొద్దని మనం కోరుకోవాలి. అంతే కదండి. నేను చెప్పింది అక్షరాల నిజమా కాదా? రేపు పొద్దున మనం వాడు బాగా సంపాదించి ఉన్నతంగా ఉంటే మనకు తెలిసిన వాడు కాబట్టి మనకు సాయం చేస్తాడు. ఎక్కడో ఉన్నవాడు మనకెందుకు సాయం చేస్తాడు? ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించండి. అందుకే మన పక్కనున్నవాడు, మనతో కలిసి తిరుగుతున్నటువంటి వాడు, మనతో ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అప్పుడు మీ జీవితం బాగుపడుతుంది. మీరు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు అందుతాయి. నేను చెప్తున్నానండి, ఇక నుంచి చాటి చెప్పండి, మేము ధనవంతులు అవ్వబోతున్నాము, మేము 10 మందికి సహాయం చేసేంత శక్తి మాలో ఉంది, మేము సహాయం చేస్తాం పోండి అని చెప్పేసి ఆ భగవంతుడు ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు కల్పిస్తాడు. వృషభ రాశి, తులారాశి, కుంభరాశి, మేషరాశి, సింహరాశి, ఈ 5 రాశులలో పుట్టినటువంటి అద్భుతమైనటువంటి యోగాలు మీకు దక్కుతాయండి. మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి, తప్పకుండా బాగుపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.